రాజ్ తరుణ్ లావణ్య లవ్ కేసు ట్విస్టులతో సాగుతోంది. రోజుకో ట్విస్ట్ వెలుగు చూస్తోంది. రాజ్ తరుణ్ ఎఫ్ఐఆర్ కాపీ 10 టీవీ చేతిలో ఉంది. ఎఫ్ఐఆర్ కాపీలో సంచలన విషయాలు పేర్కొన్నారు పోలీసులు. రాజ్ తరుణ్ తో పాటు ఇద్దరిపై కేసు నమోదు చేశారు నార్సింగ్ పోలీసులు. A1 గా రాజ్ తరుణ్ పేరును చేర్చారు. ఇక A2 గా మాల్వి మల్హోత్రా, A3 గా మయాంక మల్హోత్రా పేర్లను పోలీసులు చేర్చారు. వీరిపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి కిరణ్ అందిస్తారు. కిరణ్, రాజ్ తరుణ్, లావణ్య, మాల్వి మల్హోత్రా కేసు రోజుకో ట్విస్ట్ కనిపిస్తోంది. కొన్ని రోజులుగా హాట్ టాపిక్ ఇదే అవుతోంది. అయితే ఇప్పుడు ఎఫ్ఐఆర్ కాపీ మీ చేతిలో ఉంది. ప్రధానంగా ఎఫ్ఐఆర్ లో పోలీసులు ఏ విషయాలు పొందుపరిచారు, డీటెయిల్స్ ఏంటి? ఝాన్సీ రాణి, ఇటు నార్సింగ్ పోలీసులు హీరో రాజ్ తరుణ్ తో పాటు మరొక ఇద్దరి మీద కేసు నమోదు చేయడం అయితే జరిగింది. ఇక నిన్న ఇచ్చిన ఫిర్యాదు మేరకు తనను ప్రేమించి పెళ్లి చేసుకుంటానంటే మోసం చేసిన కేసులో కూడా ప్రస్తుతానికైతే రాజ్ తరుణ్తో పాటు మరొక ఇద్దరి మీద కేసు నమోదు చేశారు. మాధవి మల్హోత్రాతో పాటు ఆమె సోదరు మీద కేసు నమోదు చేసినట్టుగా మనకైతే తెలుస్తుంది. ఇక ఎఫ్ఐఆర్ సంబంధించి కూడా 493తో పాటు 420తో పాటు 506 సెక్షన్ల మీద ప్రస్తుతానికైతే కేసు నమోదు చేయడం జరిగింది. ఇక ఈ వ్యవహారానికి సంబంధించి గడిచిన కొద్ది రోజులుగా అనేక మలుపులు తిరుగుతుంది. ముందుగా లావణ్య ఇటు మాధవి మల్హోత్రాతో పాటు ఆమె సోదరుడు తనను బెదిరింపులు గురి చేశారంటూ మొదటగా నార్సింగ్ పోలీసులో కంప్లైంట్ చేయడం జరిగింది. ఆ తర్వాత అందుకు సంబంధించి రాతను స్పందిస్తూ తాను లావణ్యతో 11 ఏళ్లుగా సహజీవనం చేస్తున్నాము, ఫ్రెండ్లీగా ఉన్నాము, పరిచయం ఎక్కడ ఏర్పడింది కూడా పూర్తి వివరాలు చెప్పడం జరిగింది. కానీ తర్వాత కేవలం తాను కొంత ఆమె వ్యవహార శైలి నచ్చకపోవడంతో కూడా దూరం పెడతానంటూ గతంలో రాజధాని చెప్పడం, ఆ తర్వాత మరొకసారి మాల్వి మల్హోత్రా కూడా ఇటు లావణ్య తన సోదరుని బెదిరింపులు గురి చేస్తానంటూ ఇటు సైబరాబాద్ కమిషనరేట్ CCSలో ఫిర్యాదు చేయడం, ఆ తర్వాత ఇటు ఫిలిం నగర్లో ఆమె మీద ఫిర్యాదు చేసిన నేపథ్యంలో తాజాగా నిన్న లావణ్య ఇచ్చిన రెండవ ఫిర్యాదులు కూడా ప్రస్తుతానికైతే ముగ్గురు మీద కూడా ప్రస్తుతం నార్సింగ్ పోలీసులు కేసు నమోదు చేస్తున్నది. ఇక ఆమె మొదటి నుంచి ఆరోపిస్తుంది తాము ఎప్పుడు పరిచయం అయింది, ఆ తర్వాత ఏం జరిగింది, సహజీవనం చేస్తున్నామని కూడా పూర్తి వివరాలను కూడా మీడియాకు వెల్లడించడం జరిగింది. ఇక నిన్న ఇచ్చిన ఫిర్యాదులో కూడా 11 ఏళ్లలో 2016లో తాను రాజ్ తరుణ్తో రిలేషన్ ఉన్న నేపథ్యంలో కూడా తనకి అబార్షన్ చేయించినట్టుగా ఒక సంచలన విషయంలో కూడా ఆరోపిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. నిన్న ఇచ్చిన ఫిర్యాదు మేరకు రాజ్ తరుణ్ ప్రేమించి పెళ్లి చేసుకుంటున్న మోసం నేపథ్యంలో కూడా నిన్న ఎఫ్ఐఆర్ చేయడం జరిగింది. నిన్న కేవలం రాజ్ తరుణ్ మీద మాత్రమే కేసు నమోదు చేసి చెప్పిన పోలీసులు తాజాగా మరొక ఇద్దరిని చేరుస్తున్నట్టుగా ప్రకటించడంతో ఇక లావణ్యకు సంబంధించి మొదటి నుంచి చేస్తున్న ఆరోపణలకు సంబంధించి బలం చేకూర్చినట్టుగా మనం చెప్పుకోవాల్సి ఉంటుంది. ప్రస్తుతానికైతే తను 2016కి సంబంధించి కూడా మొదటిసారి నన్ను అభాషణ తీపించి అందుకు సంబంధించిన మెడికల్ రిపోర్ట్తో పాటు 170 సంబంధించిన ఫోటోలు రాజ్ తరుణ్తో తను 11 ఏళ్ల లివింగ్ రిలేషన్లకు సంబంధించి కూడా ఎక్కడెక్కడ తిరిగాను ఏంటని సంబంధించిన పూర్తి ఆధార్ 170 ఫోటోస్ను కూడా నార్సింగ్ పోలీసులకు అందించినట్టు లావణ్య చెప్తున్న నేపథ్యంలో తాజాగా నిన్నటి వరకు కేవలం రాజ్ తరుణ్ మీద కేసు నమోదు చేయడం, తాజాగా ముందు నుంచి ఇటు లావణ్యని బెదిరిస్తున్న ఇటు మాలవి మల్హోత్రాతో పాటు ఆమె సోదరుడి మీద కూడా తాజాగా A1 రాజ్ తరుణ్తో పాటు A2 మాల్వి మల్హోత్రా, A3 ఇటు మల్హోత్రా సోదరుని కూడా యాడ్ చేయడంతో కూడా ప్రస్తుతానికి అయితే కొంత ఈ కేసుకు సంబంధించి కూడా అనేక ఆసక్తికర విషయాలు వెళ్లి చూస్తున్నట్టు మనం చెప్పాల్సి ఉంటుంది. ఇక నిన్న కేసు సంబంధించి కూడా ప్రస్తుతానికైతే హీరో రాజ్ తరుణ్ సంబంధించి కూడా ఎలాంటి రియాక్షన్ అయితే రాలేదు. ప్రస్తుతానికి ఆమె ఇచ్చిన కంప్లైంట్తో పాటు ఎఫ్ఐఆర్తో పాటు కూడా పూర్తిగా 170 ఫోటోస్తో పాటు ఇటు మెడికల్ రిపోర్ట్ సంబంధించి 2016లో తనకు అబార్షన్ చేయించాడు, అందుకు సంబంధించిన ఫీజును కూడా రాజ్ తరుణ్ చెల్లించారంటూ హాస్పిటల్ బిల్లును కూడా రాజ్ తరుణ్ చెల్లించారంటూ కూడా ప్రస్తుతానికి లావణ్య చెప్తూ అందుకు సంబంధించిన ఎవిడెన్స్ ను కూడా ప్రస్తుతానికి నార్సింగ్ పోలీసులకు ఇచ్చినట్టుగా మనకైతే సమాచారం ఉంది. కాబట్టి పూర్తిగా మరొకసారి వాటిని వెరిఫై చేసి ప్రస్తుతానికి రాజ్ తరుణ్ని నోటీసులు ఇచ్చే అవకాశం ఉన్నట్టుగా తెలిసింది. ఇక ఈ కేసుకు సంబంధించి రోజుకొక మలుపు తిరగడంతో తొందరగా ఈ కేసుకు సంబంధించి పోలీస్ స్టాప్ పెట్టే ప్రయత్నం చేస్తుంది. ఇక మా గతంలో ముందు నుంచి చేస్తున్న ఆరోపణల నేపథ్యంలో తర్వాత రాజ్ తరుణ్ దాన్ని ఖండించి వచ్చిన నేపథ్యంలో ప్రస్తుతానికి పోలీసులు పలు సెక్షన్ల మీద కేసు నమోదు చేయడంతో కూడా ప్రస్తుతం రాజ్ తరుణ్ ఇటు కాంప్రమైజ్కి వస్తాడా లేకపోతే న్యాయపరంగా అతడు ఎలాంటి యాక్షన్ తీసుకుంటాను కూడా ప్రస్తుతానికి అయితే మనం చూడాల్సి ఉంటుంది. ఝాన్సీ రాణి, కిరణ్, అలాగే ఇప్పటికే A1 గా రాజ్ తరుణ్ పేరు, A2 గా మాల్వి మల్హోత్రా, అలాగే A3 గా మయాంక మల్హోత్రా పేర్లను చేర్చారు. మీరు అన్నట్టుగా కొన్ని రీజన్స్ తర్వాత అనంతరం కూడా రాజ్ తరుణ్ కు నోటీసులు జారీ చేసే అవకాశం ఉందని చెప్తున్నారు. రాజ్ తరుణ్ తో పాటు మిగతా ఇద్దరికి కూడా నోటీసులు జారీ చేసే అవకాశం ఉందా? వారిపై ఎలాంటి చర్యలు తీసుకోవచ్చు?
ఖచ్చితంగా, ఎందుకంటే మొదటి నుంచి కూడా ఇటు ఈ వివరానికి సంబంధించి ముందుగా నార్సింగ్ పిఎస్లో కూడా లావణ్య 4 పేజీల సంబంధించిన ఒక ఫిర్యాదు చేసింది. ఫిర్యాదులో కూడా ముందుగా మాధవి మల్హోత్రాతో పాటు అతడి సోదరుడు తను బెదిరింపులు చేస్తున్నాడు, వాట్సాప్ చాటింగ్ చేస్తున్నాడు, ఇన్స్టాగ్రామ్లో బెదిరింపులు కూడా చేస్తున్నట్టు కూడా మొదటగా చెప్పింది. కాబట్టి రెండవ కేసులో తనను 11 రిలేషన్ చేశాడు. 2016లో తన ఆవాస తీసుకున్నట్టు రెండో కేసు పెట్టిన నేపథ్యంలో కూడా ప్రస్తుతానికైతే 2 ఫిర్యాదులకు సంబంధించి కూడా ఒక అఫైర్ చేసినట్టుగా మనం చెప్పుకోవాల్సి ఉంటుంది. A1గా రాజ్ తరుణ్, ఆ తర్వాత A2గా మాధవి మల్హోత్రా, తర్వాత A3 ప్రస్తుతం మాధవి సోదరుడు ఉన్నారు. కాబట్టి ప్రస్తుతానికి ముందుగా నిన్నిచ్చిన ఫిర్యాదు మేరకు మోసం చేసిన కేసు నమోదు చేశారు. కాబట్టి ముందుగా రాజ్ తరుణ్కి నోటీసులు జారీ చేసే అవకాశం కనిపిస్తుంది. ఎందుకంటే మొదటి ఫిర్యాదులో తనని మాధవి మల్హోత్రాతో పాటు ఆమె సోదరుడు పలుమార్లు బెదిరింపులు గురి చేశాడు, వారితో థ్రెట్టింగ్ ఉన్నట్టుగా ఫిర్యాదు ఇచ్చిన నేపథ్యంలో కూడా వారికి కూడా కొంత నోటీసులు ఇచ్చే అవకాశం కనిపిస్తుంది. ప్రస్తుతం ఈ కేసుకు సంబంధించి రోజు రోజుకి జటిలంగా మారుతున్న నేపథ్యంలో కూడా ఈ కేసుకు సంబంధించి ఇంకా ఎవరైనా యాడ్ చేస్తారు. ఎందుకంటే మొదటి నుంచి కూడా లావణ్య రాజ్ తరుణ్ సంబంధించిన రిలేషన్ ని చెప్తూ వస్తుంది. ఖచ్చితంగా రాజ్ తరుణ్ తనకు కావాలంటూ కూడా చెబుతున్న నేపథ్యంలో ప్రస్తుతం ఇటు పలు సెక్షన్ మీద కేసు నమోదు చేసిన నేపథ్యంలో ఫర్దర్ గా ఏం జరుగుతుంది, రాజ్ తరుణ్కి సంబంధించి కూడా లీగల్ గా ప్రొసీడ్ అవుతాడా, దీనికి అయితే కాంప్రమైజ్ అవుతాడా మనం చూడాల్సి ఉంటుంది. ఇక తనకి ఖచ్చితంగా న్యాయం జరగాలి, తనను ఇరికించేందుకు, తనను పక్కదో పట్టించేందుకు, తనను తప్పించుకునేందుకు కూడా అనేక కేసులు ఇరికించాడు. డ్రగ్స్ కేసు కూడా ఇరికించాడు. అందులో భాగంగా 40 రోజుల పాటు తను జైల్లో ఉన్నట్టు కూడా ఆరోపణలు చేస్తున్న నేపథ్యంలో ప్రస్తుతం ఈ కేసుకు సంబంధించి పోలీసుల ఇన్వెస్టిగేషన్ ఏ ఆధారాల మీద జరుగుతుంది, దీనికి సంబంధించి రాజ్ తరుణ్ ఎలా రియాక్ట్ అవుతున్నదో ప్రస్తుతానికైతే మనం చూడాల్సి ఉంటుంది. ఝాన్సీ రాణి. రైట్, థ్యాంక్ యూ కిరణ్.